భక్తులతోటి చాలా రద్దీగా కలకల్లాడిపోతూ ఉంటుంది. ఈరోజు బాల ఉగ్ర నరసింహస్వామి చాలా చక్కని అలంకరణతో కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమలపాకులతోటి, నిమ్మకాయలతోటి, చాలా చాలా చక్కని పూలతోటి స్వామివారు ఈరోజు అలంకరించబడి ఉన్నారు. శుక్రవారం వచ్చిందంటే స్వామి సన్నిధి అంతా కూడా చాలా చాలా పూలతో చాలా చాలా చక్కగా అలంకరించబడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీధరం భాస్కర్ ఎర్రవరం స్వామివారు చూడొచ్చు. స్వామివారి సన్నిధి చాలా చక్కగా ఈ రోజు అలంకరించబడి ఉంది. ఇక్కడ కాదండి, నాగమయ్య స్వామి కాడ కొట్టుకోవాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు అయితే స్వామి సన్నిధి చేరుకుంటున్నారు. చూసిన నడవాలి. చెప్పు చూసిన వాళ్ళు నడవాలమ్మా. ఇప్పటిదాకా కట్టేటప్పుడు వచ్చినాం, మళ్ళీ ముందు నడుచు. కుసుమాల పూలు అందులో వేయండమ్మా, కవర్లు వేయద్దు, తీసేయాలి. గుడి కావాలి, చెప్పు. సంతోషంగా గుడి కట్టించి మంచిగా చేస్తున్నా కానీ మీరు పోటీలు పడవద్దు. నా గుడి మంచిగా కావాలి. నీ సమస్య ఏంది? నా గుడి కావటమే మీ బాగు కోసం వచ్చా నేను. మీరు మమ్మల్ని నన్ను మంచిగా చూడొద్దా? మీరు మంచిగా చూడొద్దా? చూస్తూనే ఉన్నారు కదా. గుడి తొందరగా కానివ్వండి. నా గుడి కావాలి, ముఖ్యం. నా గుడి కావాలి. నన్ను బాధ పెడుతుర్రు, నిద్ర పోనీయట్లేదు, నన్ను ఇబ్బందులు పెడుతుర్రు. అన్ని చేస్తూనే ఉన్నారు కదా స్వామి. నాకు మడిచాంతి లేదు, స్వామి. ఇప్పుడు అన్ని కూడా మీకు సేవ చేస్తూనే ఉన్నారు కదా స్వామి. సుఖం లేదు స్వామి. ఎందుకు ఇబ్బంది పడుతున్నావు స్వామి? నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు చూపిస్తున్నా ఉండే కానీ ఒప్పుకోవట్లేదు. చూపెడుతున్నా కానీ ఒప్పుకోవట్లేదు. మడిచాంతి లేదు. ఆదివారం ఆటు అతను ఆటు యువతి 766 కిలోమీటర్ల గుడి నిర్మాణానికి 150 రూపాయలు